చాలా ప్రయత్నం చేశాడు. వాళ్ళందరూ పెట్రోల్ పోసుకుని అంటించుకోకపోతే అప్పుడు ఆగింది. కోర్టు 2011లో ఆ శ్మశానంలో వేసిన పాకలన్నీ సమూలంగా నేలమట్టం చేయమని తీర్పిచ్చింది. వెంటనే నా దగ్గరికి వచ్చారు. నేను అట్లాంటి తప్పుడు పని చేయలేరా బాబు, నేను వేయించను, కానీ వేయించిన మాత్రం తీయించను అని చెప్పి బుద్ధప్రకాష్ జ్యోతి అని, ఉషాకుమారి అని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇద్దరు ఉండేవాళ్ళు అప్పట్లో. వాళ్ళని తీసుకొచ్చి ఆ ఇళ్ళని చూపించాను. ప్రతి ఇల్లు తిప్పాను, పట్టా ఇస్తా అన్నారు. నేను వైసీపీకి వెళ్ళిపోయాను, దాన్ని ఆపేశారు. 14లో కులరేంద్ర గారు అదే లొకాలిటీకి ఇంటింటికి తిరిగి నేను మీకు పట్టా ఇస్తాను, నాకు ఓటేయండి అన్నాడు. ఓటేశారు. 5 ఏళ్ళు పట్టా ఇవ్వలేదు. 19లో నేను అయ్యాను. నేను కలెక్టర్తో మళ్ళీ కలెక్టర్ని తీసుకెళ్ళి చూపించాను. ఎస్ ఇద్దామండి అన్నారు. కౌన్సిల్ తీర్మానం చేయమన్నారు. కౌన్సిల్ తీర్మానం చేశాం. ఈ శ్మశానంలో ఇంత పోర్షన్ వరకు ల్యాండ్ కన్వర్షన్ చేయండి, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి కలెక్టర్ అప్రూవల్ ఇమ్మన్నాం. త్రూ ఎంఆర్ఓ, మున్సిపాలిటీ తీర్మానం అయ్యాక త్రూ ఎంఆర్ఓ కలెక్టర్కి వెళ్ళింది. కలెక్టర్ అప్రూవల్ ఇచ్చాడు. కలెక్టర్ అప్రూవల్ ఇచ్చారు. పట్టాలు తయారైన ఎంఆర్ఓ సమక్షంలో తెల్లవారుజామున, అంటే వాళ్ళు కూలికి వెళ్తారు కాబట్టి 5:30కి వెళ్ళి నేను పనిచేశాక వాళ్ళు కూలికి వెళ్ళిపోతారు, ఆ రోజు భోజనం పోకూడదని పట్టాలు పంచొచ్చాం. ఈనాడు కవరేజ్ చేసింది, ఈనాడు రాసింది ఇంతమందికి 300 చిల్లర మందికి పట్టాలు పంచిపెట్టాడు, తెల్లవారుజామున వచ్చింది చెప్పని. వాళ్ళ పేపర్లో వాళ్ళే రాస్తారు. అప్పుడు 2022, అప్పుడు 21-22లో. ఇవాళేమో దొంగ పట్టాలు అంటారు. ఏది దొంగ పట్ట? ఏ దొంగ పట్ట? ఏ దొంగ పట్ట? దొంగ పట్ట అనేది రాష్ట్రంలో మీ పార్టీ తరఫున 151 మంది గెలిచారండి ఎమ్మెల్యేలు. సరే, వంశీ గారు టీడీపీలో గెలిచి మీ దారికి వచ్చాడు, 152. సో ఈ ఇద్దరి మీద మాత్రమే 152వ వ్యక్తిగా చెప్తున్న వల్లభనేని వంశీ అండ్ పేరు నాని, ఈ 2 కాన్స్టిట్యున్సీలో మీ ఇద్దరి మీద మాత్రమే దొంగ పట్టాల ఎలిగేషన్ వస్తుంది. నేను అదే చెప్తున్నా కదండి, ఎలిగేషన్ వేరు, డిపార్ట్మెంట్ నుంచి చెప్పమనంటున్నానండి. ఎంఆర్ఓని పిలిచి సిసిఎల్ఏలో రాయించుకున్నారు, అతను బెదిరించి. అతన్ని సంతకం పెట్టాడని నాకు తెలిసింది. సిసిఎల్ ఆఫీసులో చెప్పారు, మీ వాడు వచ్చి సంతకం పెట్టి వెళ్ళాడు, నాకేం సంబంధం లేదు, నేను సంతకాలు పెట్టలేదు, ఆ పట్టాలు పంచినప్పుడు నేను లేను, కరోనాలో హాస్పిటల్లో ఉన్నారని. నేను అందుకే వాళ్ళ మీటింగ్లో మొత్తం వీడియోలు, ఫోటోలు, ఈనాడు పేపర్లో వచ్చినాయి, వీడియో కవరేజ్లు అన్నీ చూపించాక నా పక్కన ఎవడున్నాడు పట్టాలు పంచేప్పుడు? సాక్ష్యం ఉన్నారు కదా. ఒక ఎంఆర్ఓ సునీల్ గురించి మీరు ప్రస్తావించారు ప్రెస్ లో, ఇందాక ఇక్కడ చూశాను. 5 ఏళ్ల పాటు ఒకే ఎంఆర్ఓ ఉన్నాడు, ఇక్కడ కంటిన్యూ అయ్యాడు. ఉన్నాడుగా. ఎలక్షన్ ముందు వచ్చాడు, కులరేంద్ర మినిస్టర్ గా ఉండగా వచ్చాడు, అయ్యాక ఉన్నాడు. మొన్న ఎలక్షన్ వరకు ఉన్నాడు, ఉన్నాడుగా. ఎలక్షన్ ముందు కోడ్ వచ్చే ఎంఆర్ఓని బేసిక్ గా 2 ఏళ్లకి అట్లా మార్చేస్తారు కదా. అది మీరు అడగాలి వ్యవస్థని. అటైతే కులరేంద్ర ఉన్నప్పుడు కూడా నారదముని అని ఒకతనే ఉన్నాడుగా 4.5 ఏళ్ళు. నారదముని అని చెప్పని అతనికి ప్రమోషన్ వచ్చేవరకు ఇక్కడే ఉన్నాడు కదా, తహసీల్దార్ గా. ఎట్లా అండి ఇప్పుడు పేర్నాని గారి మీద వరుస ఏ కేసు మంత్రి, మాజీ మంత్రి, మీ నాన్నగారు మంత్రి, బందర్ లాంటి ఒక చారిత్రాత్మకమైన పట్టణం ఇది. అంటే అశోక్ అలాంటి చోట తండ్రి కొడుకులు ఇద్దరు మంత్రులు అవటం రికార్డు. రేపు మీ అబ్బాయిని కూడా మళ్ళీ వారసుడిగా దింపారు. ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో పోటీ చేశాడు. సరే, తొలిసారి ఎదురు. ఎందుకు ఇంత మొన్న గోడౌన్లు కేసులో మీ సతీమణి నేరుగా పోలీసుల విచారణకు అటెండ్ కావాల్సి వచ్చింది. బహుశా పాపం ఆవిడ ఎప్పుడు వంటగది వదిలిపెట్టి బయటికి రారేమో, ఇంట్లో వదిలిపెట్టి బయటికి రారు. అలాంటి ఆవిడ పోలీసు విచారణకు రావాల్సి వచ్చింది. ఆ రోజు మీరు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకు ఇట్లా అంటే ఆ గోడౌన్లు అంటే మేము రాజకీయాలు చేసే ప్రత్యర్థులు ఇట్లాంటి వాళ్ళు అవటం వల్ల ఇప్పుడు సివిల్ సప్లైస్లో మేము గోడౌన్ కట్టి ఆవిడ పేరు మీద ఎందుకు, లేడీస్ పేరు మీద ఎందుకు కట్టారు? సబ్సిడీ వస్తుందని ఆవిడ పేరు మీద కట్టాము. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి సబ్సిడీ కోసం అని లేడీస్ పేరు మీద కట్టాము. అద్దె వస్తుందని చెప్పి ఆశపడ్డాము. మనం రిటైర్ అయిపోయినా రెంట్ వస్తుందిలే అని చెప్పి. నెక్స్ట్ పోర్ట్ వస్తుంది, గవర్నమెంట్ కాకపోతే పోర్టుకి ఎవడో ఒకరికి ఇవ్వచ్చు అని చెప్పినది తప్పితే ఇది తప్పే ఉంది అంటున్నా. నేను తప్పు చేస్తే తప్పు, లంచాలు తింటే తప్పు, ఇంకోటి దౌర్జన్యం చేస్తే తప్పు. నేను అద్దె ఆశించి కట్టుకుంటే తప్పు లేదు. 2 దాంట్లో ఏదో తప్పు జరిగింది అన్నారు. టోటల్గా మా పాత్ర ఎంతో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ. అది జాయింట్ రెస్పాన్సిబిలిటీ అండి, జాయింట్ రెస్పాన్సిబిలిటీ. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మా స్టాఫ్ కలిసి ఏదో చేశారు. తప్పు జరిగిందని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా. తప్పు జరిగింది, కానీ నాకు కానీ నా భార్యకి కానీ నా కుటుంబానికి కానీ మాకేం తెలియదు. పాపం కొంచెం ఆ రోజు చెప్పాను, నాకు దేవుడి కంటే నా తల్లి, మరణించిన నా తల్లి అమితమైనటువంటి ఇష్టం. దేవుడి కంటే భక్తి నా తల్లి మీద. ఆ చనిపోయిన తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మాకే పాపం తెలియదు అని నేను కేసు జరిగినప్పుడే చెప్పాను. అయిపోయింది.
అయిపోయిన తర్వాత ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఇటువంటి తప్పులు జరగడం సర్వసాధారణం అని చెప్పి తర్వాత ఆఫీసర్లు అందరూ చెప్తున్నారు. అన్ని గోడౌన్లో జరుగుద్దండి, షార్టేజ్ వస్తుంది అని చెప్పని. నేను నిజంగా చెప్తాను, నేను నిజంగా కప్పెట్టుకునేవాడిని అయితే 22,000 మెట్రిక్ టన్నులు అంటే ఎన్ని షిప్పులు పడుతుంది? ఒక షిప్పులో పట్టేటువంటి అంత బియ్యాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇట్లా ఎన్ని షిప్పులు వెళ్ళిపోయినాయో కదా, మీరే పట్టుకున్నారు కదా. అంటే అంత బియ్యాన్ని వాళ్ళు కొనుక్కోగలిగినప్పుడు 7-8 లారీలు నేను నైట్ పెట్టలేనా? ఎస్ సార్, పెట్టాలనుకుంటే. రెండోది ఇంకొకటి, నా దగ్గర కేజీ 90 రూపాయలకు వసూలు చేశారు. వసూలు చేస్తారు పెనాల్టీతో సహా అని నాకు తెలుసు. గవర్నమెంట్ వాల్యూ 45 రూపాయలు ఉన్నదాన్ని వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో రాశారు 10 రూపాయలకి అమ్మారు దీన్ని. 10 రూపాయలకి కేజీ 10 రూపాయలు చొప్పున అమ్మారు అని చెప్పని పోలీసు రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అంటే కేజీ 10 రూపాయలకి అమ్మి 90 రూపాయలకి నేను కడతాకి ఎందుకు దొంగతనం చేస్తాను? 40 రూపాయల వాల్యూ దాన్ని 10 రూపాయలకి అమ్మేసి ఎట్లా అది కప్పడకుండా ఎట్లా కప్పెట్టగలను? అవదు కదా. వాళ్ళే రిమాండ్ రిపోర్ట్లో కేజీ 10 రూపాయలకి అమ్మంటారు. పోనీ 45 రూపాయలది నేనేమన్నా 60 రూపాయలకి అమ్మి 45 రూపాయలు గవర్నమెంట్ కట్టేశానంటే 10 రూపాయలకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మా దగ్గర ఉద్యోగస్తులు కలిసి అమ్మారని పోలీసే చెప్తుంది. 10 రూపాయలు కేజీ అమ్మి నాతో కేజీ 90 రూపాయలు కట్టించుకున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అండి, నారా లోకేష్ గారి రెడ్ బుక్ లో పేర్ని నాని గారి పేరు ఉందని అనుకోవాలా? ఉందనే అర్థం అవుతుంది కదా. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవిభాజ్య రాష్ట్రం అంటే కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పటి నుంచి సివిల్ సప్లైస్ ఇప్పుడు వరకు నా మీద తప్పితే ఇంకొకరి మీద ఎవరి మీద క్రిమినల్ కేసు లేదు. ఓకే, మీ ఇష్టం. ఆఖరికి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్, లేకపోతే మనోహర్ వెళ్ళి సీజ్ ద గోడౌన్ అని 31 గోడౌన్లు సీజ్ చేశాడు. ఆ గోడౌన్లోదే షిప్లోకి వెళ్ళినాయి, సీజ్ ద షిప్ అన్నాడు. మళ్ళీ ఆ షిప్లోంచి బయటకు వచ్చినాయి. ఎవడి మీద కేసు లేదు, ఎవడి మీద క్రిమినల్ కేసు లేదు, వాటి మీద లేదు, నా ముందు లేదు, నా తర్వాత లేదు. డిపార్ట్మెంట్ పుట్టాకే క్రిమినల్ కేసు నా మీద. కాబట్టి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాక మరేంటి చెప్పండి. నా దగ్గర 1,70,00,000 కట్టించుకుని కేజీ 90 రూపాయలకి వాళ్ళకి నష్టం జరిగినటువంటి ప్రతి కేజీకి 90 రూపాయలు నా దగ్గర కట్టించుకుని నేను సెల్ఫ్ డిక్లేర్ చేశాను. ఏమండి మా స్టాఫ్ వచ్చి మా దగ్గర షార్టేజ్ వచ్చింది అంటున్నారు, ఒకవేళ అది టెక్నికల్గా నేను కోర్టుకి వెళ్ళొచ్చు, ఎందుకంటే అది జాయింట్ లయబిలిటీ అయినా కూడా నైతికంగా నేను దాన్ని తప్పుగా భావిస్తూ నైతిక బాధ్యత తీసుకుంటూ మీరు ఎంత చెప్తే అంత కడతానని జాయింట్ కలెక్టర్కి నేను లెటర్ ఇచ్చాను. ఇచ్చిన 10 రోజుల దాకా ఎవడు మాట్లాడలేదు. జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ చేసింది నేను లెటర్ ఇవ్వగానే నువ్వు ఇంత షార్టేజ్ వచ్చిందని చెప్పి నేను చెప్పింది ఆవిడ. పైకి రాసింది ఎండి సివిల్ సప్లైస్కి. 10 రోజుల తర్వాత పెనాల్టీ కట్టించుకుని నా మీద 1,70,00,000 కట్టించుకున్న తర్వాత కేజీ 90 రూపాయల చొప్పున కట్టించుకుని నా మీద కేసు కట్టారు, నా భార్య మీద. దేనికి? నన్ను అరెస్ట్ చేయడం కోసం. ముందు మేనేజర్ మీద నా వైఫ్ మీద కట్టారు కేసు. తర్వాత నాకు నా మేనేజర్కి ఒక 10 ఏళ్లలో 1,70,000 రూపాయల ట్రాన్సాక్షన్ ఉందంట, అందుకని నేను ముద్దాయినంట. 10 ఏళ్లలో 1,70,000 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లో వీళ్ళిద్దరికి. కాబట్టి అంటే నాకు ఫోన్ బిల్ కట్టాలన్నా లేకపోతే నాకు ఏదైనా బంకులో అప్పులుగా కట్టాలనేది నా దగ్గర పిఏగా చేసేలేడు అతను. నమ్మకంగా ఉన్నాడని అక్కడ పెట్టుకున్నాం. ఇది అందరికి పోలీస్కి తెలుసు, కేసు కాదని తెలుసు, ఎఫ్ఐఆర్ చేయాల్సిన పని లేదని తెలుసు. మరి రెడ్ బుక్ కాక ఏంటిది, ఏం బుక్ ఇది? అదే అయిపోయింది. నేను చెప్తాను, ఇవాళ పట్టా ఉంటే దొంగ పట్టా చూపించమంటున్నా కదా, ఓకే ఈనాడులో రాయించడం ఎందుకు? ఏం పట్టా, ఎక్కడి నుంచి? అంటే మీరు రీసెంట్గా గోడౌన్ ఇష్యూ రైజ్ అయినప్పుడు మీ సతీమణి పోలీస్ విచారణకు అటెండ్ అయిన కూడా ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు మంచివాళ్లే, కావాలంటే నాని అరెస్ట్ చేయండి కానీ ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. విచారణకు వచ్చినప్పుడు కాదు, కేసుకి వెళ్ళి నేను హైకోర్టుకి జిల్లా కోర్టులో బెయిల్ కోసం మా యాంటిసిపేటరీ బెయిల్ కోసం మా శ్రీమతి ట్రై చేస్తున్నప్పుడు దాన్ని ఉద్దేశపూర్వకంగా కోల్ రవీంద్ర వాళ్ళ సొంత అక్కమ్మగుడే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వేసుకున్నారు. ఓకే, సొంత అక్కమ్మగుడే పబ్లిక్ ప్రాసిక్యూటర్. అతను మాటకి దీన్ని వాయిదాలు అడుగుతూ, అంటే ఉద్దేశపూర్వకంగా వీళ్ళ కేసుని వాయిదాలు వేస్తుంటే వాయిదాలు వేస్తూ అరెస్ట్ చేయాలని. నాకు ఐఏఎస్లతో పరిచయాలు ఉన్నాయి, చిన్న స్థాయి ఉద్యోగస్తులు బోలంతమంది తెలుసు. నేను సచివాలయంలో ప్రతోడికి యాక్సెసిబుల్గా ఉండేవాడిని, ప్రతి ఎవరు వచ్చినా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసేవాడిని. దేవుడు అధికారం ఇచ్చాడు, దీన్ని ఉన్నంతలో బాగా వాడాలని అనుకునేవాడిని.
దాని మీద ఏం జరిగినా నాకు సమాచారం ఎక్కడొక్కడ ఎవరో ఒకళ్ళు మన హితులు ఉంటే చెప్తూ ఉంటారు, మేలు పొందినట్టు చెప్తాడు. సార్ ఇప్పుడు మీ వాడు 3 సార్లు 4 సార్లు వచ్చాడండి సీఎం దగ్గరికి, మన కక్ష పేరు నానిగాడు ఆడి మీద వేసేయండి, ఆడవాళ్ళ జోలికి ఎందుకే అని అన్నాడు, ఇది ఇంత ఎదవయా అని చెప్పాను నేను. అదే అది కొంచెం అటైతే జగన్మోహన్ రెడ్డి గారు బస్సుల వ్యాపారం అంతా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ భార్య పేరు మీద పెట్టి చేశాడు. ఏది లారీ చాసీసులు కొని బస్సులు కట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఆ అమ్మాయిని ఎఫ్ఐఆర్లో కూడా తేబాకండి అని చెప్పాడు. అసలు వెళ్ళబాకండి అమ్మాయి దగ్గరికి, విచారించక కూడా వెళ్ళొద్దు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు తప్పు చేశారు? ఆ భార్య పేరు మీద పెట్టి వ్యాపారం వాళ్ళను జిఎం వాళ్ళు కలిసి చేశారండి, చాసీస్ వాళ్ళు కొనుక్కొచ్చారు, ఇదంతా వీళ్ళు చేశారని చెప్పారు. అయితే వాళ్ళిద్దరి మీదకి వెళ్ళండి యాక్షన్కి అని చెప్పారు. నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కదా, కనీసం విచారణకు కాదు ఆవిడ దగ్గరికి కూడా ఎవడలేదు. మరి చంద్రబాబు ప్రభుత్వం ఆవిడని జనవరి 1 రోజు బెయిల్ వచ్చాక తీసుకెళ్లి స్టేషన్లో 4 గంటలు కూర్చోబెట్టారు. ఎవడు? నా దగ్గర ఉద్యోగస్తులను సివిల్ సప్లైస్ ఉద్యోగస్తులు కలిసి తప్పు చేశారని తెలిసినా కూడా, మాకే సంబంధం మాకే పాపం లేని తెలిసినా కూడా మాటకి ఆ రోజు అప్పుడు కూడా చెప్పాను, ఆ విచారణ అధికారికి మాటకి స్పీకర్ పెట్టి మాట్లాడతాడు అతను. కుల రవీంద్ర ఫోన్ చేస్తాడు, ఏంటి ఆవిడ వచ్చిందా, క్వశ్చన్లు అన్ని జాగ్రత్త రాసుకున్నావా, అన్నీ అడుగుతావా, గట్టిగా రాబట్టు. స్పీకర్ పెట్టినట్టే నాకే పాపం తెలియదు, ఇది నేను చేసేదంతా ఆడి కోసం చేస్తున్నానని చెప్పని నాకు తెలియటం కోసం స్పీకర్ పెడతాడు. లేదా స్పీకర్ ఎందుకు పెడతాడు? నా భార్యను ముందు కూర్చోబెట్టుకుని ఫోన్లో స్పీకర్ పెట్టి మాట్లాడతాను. స్పీకర్ పెట్టి మాట్లాడతా అంటే ఏంటి మరి, ఇంత ఎదవయా అని చెప్తాక చెప్పాను నేను, ఇంత వెదవగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పడం కోసం నేను చెప్పాను ఆ రోజు. వాస్తవం అది. చంద్రబాబు దగ్గరికి వెళ్తే మనకు పేరు నాని గడి మీద కక్ష ఆయన వేసేయండి అని చెప్పాడు. నన్ను వేయలేక ఇవన్నీ ఎందుకు, నా భార్య మీద వీళ్ళ మీద ఎందుకు, ఇప్పుడు నన్ను వేయలేక నా కొడుకుని పెడతాం ఎందుకు? పట్టాలు పంచింది నేను, ఎంఆర్ఓ నేను, మున్సిపల్ కమిషనరు అందరం కలిసి పంచిపెట్టాం, ఆర్డీఓ కలిసి పంచిపెట్టాం. ప్రతిదీ గవర్నమెంట్ రికార్డులో ఉంది, నవశకం పోర్టల్లో ఉంది, ప్రతి చోట ఈ మొత్తం వ్యవహారం అంతా అన్ని చోట్ల అన్ని సైట్లలో ఉన్నాయి. మరి నన్నేసుకో, నా కొడుకుని వేయాల్సిన కక్ష నాకు అంటే నీ మీద పోటీ చేశాడు కాబట్టి నా కొడుకుని కూడా కలిపి అరెస్ట్ చేయాలని ఈనాడులో రాయించావు కదా. సాధారణంగా ప్రతి చోట ఈ రెడ్ బుక్ వచ్చిన తర్వాత ఈనాడులోనో జ్యోతిలోనో ముందు రాస్తారు, యాజ్ ఇట్ ఈజ్ వాటి మీదే కేసు, అంటే దాంట్లో ఏమొచ్చిందో కంటెంట్ అదే కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది, అరెస్టులు చేస్తున్నారు. పర్టికులర్గా అమరావతి రాజధాని గురించి సాక్షి టీవీలో కొమ్మినేని గారు అండ్ కృష్ణరాజు అనే జర్నలిస్ట్ మధ్య జరిగిన అమరావతి వేసేల రాజధాని అన్న కామెంట్, మీరు ఈ జిల్లా వాస్తవ్యుడిగా అంటే రాజధాని ప్రాంతానికి సంబంధించిన కృష్ణా జిల్లా వాస్తవ్యుడిగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? వేసేల రాజధాని అన్నమాట యాజ్ ఇట్ ఈజ్గా ఆ మాట మాట్లాడటం, కృష్ణరాజు అనేటువంటి జర్నలిస్ట్ మాట్లాడటం ఖచ్చితంగా 100% తప్పు. ఇప్పుడు డిబేట్లోకి వెళ్ళినప్పుడు ప్రజెంటేషన్ చాలా ముఖ్యం. వెనకటికి ఒక సాంబడన్న ఉన్నాడు TV5లో, ఆడు సినిమా హీరోయిన్లు అందరూ, మరి ఆ ఛానల్ ఏమన్నా క్షమాపణ చెప్పింది ఎవరికన్నా? డైరెక్ట్గా అన్నది ఎవడు? డిబేట్లో పాల్గొన్నాడు కాదు, మోడరేటరే సినిమా హీరో ఎవరితో, పోసాని కృష్ణమురళితో డిబేట్ చేస్తా మీ సినిమా వాళ్ళందరూ అన్నాడు. మరి ఎవడు క్షమాపణ చెప్పాడు? ఈ చంద్రబాబు వీళ్ళందరూ, లేదా సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎరా సాంబిగా మా సినిమా హీరోయిన్లందరినీ అని ఎవడ మాట్లాడా? పోనీ ఈనాడు కానీ జ్యోతి కానీ ఎవడన్నా మాట్లాడా? పోనీ తెల్లారి పొద్దున్నే క్షమాపణలు అని చెప్పాను చెప్పాడా? చెప్పలేదు కదా. అట్లాగే కానీ ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసు క్షమాపణ చెప్పాడు, సాక్షిలో రాశారు, తప్పు అతను మాట్లాడింది మేము చాలా చింతిస్తున్నాం, అది మాట్లాడకూడదని. దానికి సాక్షి యాజమాన్యానికి కొమ్మినేని శ్రీనివాస్కి ఏంటి సంబంధం? తప్పు కదా అనేది. అంటే నువ్వు చేతనైతే కొమ్మినేని శ్రీనివాస్ మీద మీ కక్ష ఉంది. ఎప్పటి నుంచి? 2014 ముందు నుంచి మీ కక్ష ఉంది. 14లో మీ ప్రభుత్వం రాగానే ఎన్టీవీ చౌదరిని బెదిరించి కొమ్మినేని శ్రీనివాసుని ఉద్యోగంలోంచి తీయించారు కదా. అతను ఉద్యోగంలోంచి తీయించాక సాక్షిలో వచ్చి చేరాడు. అప్పటి నుంచి ఇతన్ని ఎట్టా పీకాలి, ఏం చేయాలి, అరెస్ట్ చేయాలి, కక్ష తీర్చుకుందాం అనుకుంటున్నారు. అన్నది ఒకడు, అరెస్ట్ ఇతని మీద ఏంటి? తప్పు కదా అది.